హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షాలు బాగా పడుతున్నాయి కదండీ! ఈ టైంలో ఎవరికైనా వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. మెయిన్ అందరికీ గుర్తొచ్చేది పానీపూరి. కానీ బయట తింటే బాలేదు కదా పరిస్థితి. అందుకనే మన ఇంట్లోని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పులు బొంబాయి రవ్వని వేసుకోవాలండి. ఇది సన్నప్పుడు బొంబాయి రవ్వ అనమాట. మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. దీన్ని 2 కప్పులు వేసుకోవాలి. వేసుకొని 2 స్పూన్స్ మైదాను వేసుకోవాలన్నమాట. వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో ఒక్కసారిగా వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. ఈ ముద్దని మనం కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. ఎందుకంటే బొంబాయి రవ్వ తర్వాత వాటర్ని అంతటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందువల్ల కొంచెం మెత్తగానే కలుపుకోవాలన్నమాట. అలా అని ఎక్కువ వాటర్ వేసి ఒకేసారి కలుపుకోకూడదు. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇంత మెత్తగా ఉండాలన్నమాట. దీని మీద ఒక తడి క్లాత్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. తర్వాత తీసి చూస్తే చూడండి, మనకే తేడా తెలుస్తుంది. చూడండి, ఇలా గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సేపు బాగా కలిపి ఒక చిన్న చిన్న ఉండలుగా మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని మిగతా వాటి మీద మాత్రం కంపల్సరిగా మనం తడిగుడ్డని వేసే ఉంచాలి. అది ఆరిపోయిందంటే మనకి పూరీలు పొంగవు. తర్వాత ఈ విధంగా దీన్ని ఒక పెద్ద పూరీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని మన దగ్గర ఉన్న ఏదైనా ఒక డబ్బా తాలూకా చిన్న మూతని, పూరీ సైజు సరిపడా మూతని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న పూరీలాగా మనం ఒత్తుకోవాలన్నమాట. దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలాగే మిగతా ముద్దనంతటిని కూడా ఇలా చిన్న చిన్న పూరీలాగా మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ అయితే హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఫస్ట్ స్టార్టింగ్ లోలో ఉంటే పూరీలు పొంగవు. అది ఒకసారి పూరి పొంగాక మనం కొంచెం ఫ్లేము మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా మనం అన్ని పూరీల్ని తయారు చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ కోసం మనం ఒక కుక్కర్ని పెట్టుకొని, నేను ఆల్రెడీ ముందు రోజు నైటే నానబెట్టిన బఠానీల్ని ఒక కప్పు తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసి మనం కుక్కరు 5 విజిల్స్ రానివ్వాలి. మనం ఇలా బఠానీ ఇలా తీసి చూస్తే ఇంత మెత్తగా అవ్వాలన్నమాట. అలా మనం ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో ఒక కప్పు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఫ్రెష్గా కొట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక హాఫ్ కప్పు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా మగ్గాక ఇందులో మనం మసాలాలని ఒక్కొక్కటి చేర్చుకోవాలి. ఫస్ట్ పసుపు, తర్వాత ఉప్పు, తర్వాత కారం. ఇవన్నీ మన టేస్ట్ బట్టి వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడరు వేసుకొని మసాలాలు కొంచెం వేగాక దాంట్లో మనం ముందుగానే ఉడకబెట్టుకున్న బఠానీలను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 పొటాటోల్ని బాగా ఉడికించి మ్యాష్ చేసి ఆ పేస్ట్ని ఇందులో కలిపేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే పానీని తయారు చేసుకోవాలి. పానీపూరిలో పానీని. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు పుదీనాను, ఒక గుప్పెడు కొత్తిమీరని, ఒక 5 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట.
తర్వాత దాంట్లో 2 గ్లాసులు వాటర్ని వేసుకొని దానికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి ఈ మూడింటిని చేర్చుకొని బాగా కలుపుకుంటే మన పానీపూరిలోని పానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పానీపూరిని సర్వ్ చేసుకోవడమే. ఆ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇదిగోటి పూరీలు, పానీ, కర్రీ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. రెడీ చేసుకొని పూరీని ఇలాగా మధ్యలో క్రష్ చేసుకొని అందులో కొంచెం కర్రీని పెట్టుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని పానీలో డిప్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. ఎలా ఉందండి పానీపూరి? మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.